వాళ్ళ రాళ్ళు విసురుతుంటే నేను చాలా కంగారు పడ్డాను పార్థు గారు. మీరేం కంగారు పడకండి మేడం, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఫ్యాక్టరీ కట్టడం ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. వీళ్ళ గోలేంటి? ఏంటన్న పూర్ణ? ఇదిగో మన కొడుకు కొడలు ఎలా సెల్ఫీలు దిగారో చూడండి. నా కోడలు ఈ డ్రెస్ లో ఎంత బాగుందో చూసారా? అవును, ఇద్దరు సూపర్ గా ఉన్నారు. దీని పట్టి నీకేమర్థమైంది? అక్కడ వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారని. అన్యోన్యంగా కాదు, అక్కడ వాళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ గా ఉన్నారని. అంటే మన పార్థు అమూల్యకి ఐ లవ్ యూ చెప్పేసుంటాడా? వాళ్ళిద్దరి మధ్యన ఈ ఐ లవ్ యూ అనేది చాలా చిన్నదే. ఈ సెల్ఫీలు చూస్తే తెలియట్లా? వాళ్ళిద్దరూ ఐ లవ్ యూ స్టేజ్ దాటేసి ఎప్పుడో తర్వాత స్టేజ్కి వెళ్ళిపోయారు. అంతేనంటారా? అంతే. వాళ్ళు మన ఫ్యాక్టరీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని రాగానే మనం మన కోడల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలన్న పూర్ణ. ఎందుకండి? అబ్బా, నీకు ఇంతకంటే క్లియర్ గా అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అర్థమైంది అర్థమైంది. అందుకు రేయ్, వీడిని తీసుకెళ్ళండ్రా. అలాగే. అన్నా, మీరు చెప్పినట్టే ఆ పార్థుని వాడి భార్యని భయపెట్టామన్నా. కానీ వాళ్ళని చూస్తే భయపెడితే వెళ్ళిపోయేలా లేరన్నా. వాళ్ళేం చేద్దామన్నా? వెళ్ళండి. అక్క, నేను ఇప్పుడు కొడతాను. కొట్టు. రేయ్, ఇటువరా, నేను కొడతాను. పార్థు గారు, మీరు ఈ ఆట చిన్నప్పుడెప్పుడు ఆడలేదా? చిన్నప్పుడు నేనైతే మా ఊర్లో గోళీలాట ఆడుతుంటే అందరు గోళీలు నాకే వచ్చాయి. అంత బాగా ఆడేదాన్ని. చూడండి.
మీరందరూ ఓడిపోయారు. మా గోళీకాయలన్నీ నువ్వే గెలుచుకున్నావు కదక్క. అక్క మా గోళీలు. అరే మీ గోళీలు మీకే ఇచ్చేస్తానులే. తీసుకోండి. ఒక్క నిమిషం ఉండండి. ఈ స్వీట్ తీసుకోండి. ఈ స్వీట్స్ కూడా మీరే తీసుకోండి. మా అక్క చాలా మంచిది. అన్నపూర్ణ, అన్నపూర్ణ, చూడు చూడు చూడన్నపూర్ణ, మన కోడలు గోలికాయలు ఎలా ఆడుతోందో చూడు. వీడేంటి అలా పైన చివర్లో కూర్చున్నాడు? అవునండి, అసలు అక్కడెందుకు కూర్చున్నట్టు? ఏ రాజు, ఏ రాజు, రాజెక్కడండి? ఇక్కడే ఉన్నాను మేడం. ఇప్పుడే కదా రాజు పైన ఉన్నావు, ఇంతలోనే కిందకెలా వచ్చావు? మీరు పిలిచారని స్పీడ్ గా వచ్చేసాను సార్. నీకు అసలు మత్తుందా? అంత పైన అంత చివరి కూర్చున్నావేంటి? అసలు పైకెందుకు వెళ్ళావు? పైన వాటర్ ట్యాంక్ లీక్ అయింది మేడం, అది బాగు చేద్దామని మీదికి వెళ్ళాను. చాలా మంచి పని చేసావు రాజు. ఇంతకీ నన్నెందుకు పిలిచారు సార్? ఏం లేదు రాజు, మా అబ్బాయి వచ్చే వరకు నువ్వు మాతోనే ఉండాలి. ఎందుకంటే మేమిద్దరమే ఉన్నాం కదా, మాకిలాంటి చిన్న చిన్న పనులు చేసి పెట్టడానికి. మరి ఆఫీస్ సార్? ఆఫీస్ పనులు వేరే వాళ్ళు ఎవరికైనా అప్పగిస్తానులే, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. అలాగే సార్, నేను ఇక్కడే ఉండి మీకు కావలసినవన్నీ చూసుకుంటాను. ఓకే. అలాగే సార్. అమ్మో అమ్మో, అమూల్య, ఏ అమ్ము, అమూల్య, అమూల్య. మేడం గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారా? చెప్పారు సార్, ఇక్కడికి దగ్గరలో కొండ మీద ఉన్న శివుడి గుడికి పూజ చేయడానికి వెళ్తున్నా అని చెప్పారు సార్. అలాగా, సరే మనం సైడ్ దగ్గరికి వెళ్దాం పద. అలాగే సార్.
ఎవర్రా మీరు? భవానన్న పంపించిండు నీకు గట్టిగా వార్నింగ్ ఇమ్మని. ఇక్కడ నువ్వు ఆ థర్మల్ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు. ఇది మా అన్న శాసనము. వచ్చిన దారి తిరిగి వెళ్ళిపో. మా అన్న శాసనాన్ని ఎవరు కాదన్నా, ఎవరు ఎదిరించినా బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం. అంటే ఇప్పుడు నన్ను బెదిరించడానికి వచ్చారనమాట. అయితే నేను చెప్పేది వినండి. ఇక్కడ మేము ఈ థర్మల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటుంది చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం. మా అన్న ఈ ప్రాజెక్ట్ కట్టకూడదంటుంది కూడా ఈ ప్రజల కోసమే. మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఈ ప్రాజెక్టు వల్ల మీ అన్నకేమైనా ప్రాబ్లం ఉన్నా, నాకేమైనా చెప్పాలనుకున్నా మీ అన్ననే నా దగ్గరికి రమ్మనండి. కూర్చుని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అంతేగాని మీలాంటి ఆక్రౌడీల్ని పంపించి నన్ను బెదిరించాలని చూస్తే నేను బెదిరిపోను. ఇక్కడ థర్మల్ ఫ్యాక్టరీ 600 కట్టి తీరతాను. ఇది కన్ఫర్మ్. ఇదే విషయం వెళ్ళి మీ భవానికి చెప్పండి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? బతకాలం లేదా? ఎంత ధైర్యం ఉంటే భవానన్న మనుషుల మీద చేయి చేసుకుంటావురా నిన్ను? ఏయ్! భవానికి చెప్పండిరా, నా జోలికొస్తే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందని చెప్పండి. వెళ్ళండి. ఒరే మేనేజరు, మా భవానీ సంగతి మా సంగతి తెలిసి కూడా వాడి చేత దగ్గరుండి మమ్మల్ని కొట్టిస్తావా? నీ సంగతి వీడి సంగతి ఇద్దరి సంగతి తేలుస్తాన్రా. ఏంట్రా మీరు మీ అన్న తెలిసేది? సార్ వాళ్ళ విషయంలో మీరు కొంచెం ఎక్కువగా ఎమోషనల్ అయినట్టున్నారు. ఎమోషన్ అవుతారు మేనేజర్ గారు, అవ్వాలి కూడా. మా కష్టార్జితాన్ని మా హక్కుల్ని కాదనడానికి వాళ్ళెవరు? భవానీ కాదు కదా. వాళ్ళంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ పార్దు భయపడ్డు వెనకడుగు వేయడు. పదండి.
చచ్చిపోయాడమ్మా వాడు. రేపటి నుంచి నీకు కుంకుమతో అభిషేకాలుండవు, వాడి రక్తంతోనే అభిషేకాలు. వాడిక్కడ థర్మల్ ఫ్యాక్టరీ కట్టాలంటే నీ గుడిని తొలగించాలమ్మా. నీ గుడిని తొలగించడం అంటే ఈ భవానీ పైకి పోవటమే తల్లి. నిన్నిక్కడ తొలగించి వాడి భార్య పేరు మీద ఫ్యాక్టరీ కడతాడా? వాడి భార్య ఏమన్నా దేవత అనుకుంటున్నాడా వాడు? వాడి భార్య ఏమన్నా అమ్మరు అనుకుంటున్నాడా వాడు? వాడి సంగతి తేలుస్తానమ్మా. మా అమ్మ గుడిని కాపాడుకోవడం కోసం ఈ భవాని దేనికైనా తెగిస్తాడు. అట్టొస్తే ఎవడినైనా లేపేస్తాడు. అవునా? మళ్ళీ ఎప్పుడొస్తావు మరి? అబ్బబ్బా, కోడలేని టైంలో ఇలా హ్యాండ్ ఇచ్చావేంటి నువ్వు? నువ్వు ముందే చెప్పొచ్చు కదా. సరే, ఏమైంది అన్నపూర్ణ? ఎవరు ఫోన్లో? మన పని మనిషి అండి. ఏమైంది? వాళ్ళ బంధువులెవరికో ఒంట్లో బాలేదంట, ఈ రోజు పనిలోకి రాలేనంది. అయ్యో, మరి ఇంటి పనంతా ఎవరు చూసుకుంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. నేను చూసుకుంటాను మేడం. ఏ రాజు, ఏంటి నువ్వు చూసుకునేది? ఇది ఇంటి పని. వంట గిన్నెలు, తిన్న ప్లేట్లు నువ్వు తోముతావా? అవన్నీ నేను తోముతానమ్మా. ఏంటి రాజు నువ్వు మాట్లాడేది? నువ్వు ఎవరివి? మా ఎంప్లాయీవి. నువ్వు ఈ పనులు చేయడం ఏంటి? కానీ నేను ఇంట్లో ఎంప్లాయీగా ఫీల్ అవట్లేదండి, మీ కొడుకుగానే ఫీల్ అవుతున్నాను. చూడండి క్షణంలో అన్నీ ఎలా తోమేస్తాను. ఏంట్రాజు, తోమాల్సినవన్నీ చూసి భయపడి కంగారు పడ్డావా? లేదు మేడం, అన్నీ కడిగేశాను, అందుకే వచ్చేశాను. అన్నీ కడిగేశావా? అవును మేడం. పద చూద్దాం. నిజంగానే అన్ని క్లీన్ చేసేసాడండి. అన్నపూర్ణ, బట్టలు ఇస్త్రీకి పంపించలేదా? అది నేను తీసుకెళ్తాను సార్. సరే, త్వరగా తీసురా.
ఏంటి రాజు అప్పుడే వెళ్ళి ఇస్త్రీ కూడా చేయించావా? ఇస్త్రీ చేసే అతను పక్కనే ఉన్నాడు మేడం, అందుకే చకచకా చేసిచ్చాడు. ఎంత చకచకా చేస్తే మాత్రం ఇంత స్పీడ్ ఏంటి? చాలా స్పీడ్ మేడం. ఇంతకీ ఇస్త్రీ బాగా చేశాడా? చాలా బాగా చేశాడు సార్, చూడండి మేడం. సరే నేను వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను. నీకు అసలు బుద్ధుందా? కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా?